ఇప్పుడు మరి ఈ సూపర్ హిట్ సాంగ్ ఎంతమంది వచ్చి పాడారు? All together, and come on. Superb, lovely. వాళ్ళు మనకు కనిపించాలంటే ఒకటే మార్గం ఉంది, సెల్ ఫోన్స్ తో. మీ దగ్గర సెల్ ఫోన్స్ తో అందరూ ఇట్లా టార్చ్ ఆన్ చేసి ఆల్ టుగెదర్ కమ్ ఆన్ ఒకసారి అలా. లవ్లీ. మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వేయలా కబురులతో కాలాన్ని కరిగించి వ్రతమేలా హత్తుకు పోరలు బహుబంధాల పొత్తిళ్లలో విచ్చుకున్నావే ఓ మల్లిక కోడి కౌగిళ్ళ పొత్తిళ్లలో పూరి విప్పింది నా కోరిక పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. వావ్, బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఇలా టార్చ్ చేసి లవ్లీ. కానలోను నేను ఒక నేను కాగా కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా మరుక్షణం ఎదురైనా మరణం కూడా పరవశం చిన్న చేరేటి చెక్కిళ్ళలో చిరులేసింది సిరివెన్నెలా ప్రేమ ఊరేటిది కళ్ళలో కరిగింది తిరి మనసులా పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకున్నారురా. జంట కట్టేసిన పిల్లగాడానితో కోటి తంత్రాలని తెచ్చుకుంటాను. బ్యూటిఫుల్, చాలా బాగుందండి. మీకోసం పాడడం నిజంగా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మనసారా పాడుతున్నాం మీకోసం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ ఎనర్జీ. మళ్ళీ కలుద్దామా? ఇంకో పాట మన ఇష్టం, మీకు ఏది కావాలంటే అది పాడదాం. అవునా? ఓకే, ఓ పని చేద్దాం. సునీత గారు ఒరిజినల్ గా పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన పాట. వయస్సుకే సునామీ వస్తే ఎలా ఉంటుందండి చెప్పండి. తెలుసా ఈ పాట ఎవరికైనా? వయస్సునామీ ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు ఎవరికి చెప్పండి, హ్యాపీగా పాడిద్దాం. హియర్ వి గో. ఆల్ టుగెదర్
అయ్యో ఒకసారి మీరు రండి స్టేజ్ మీదకి, ఇందాక నుంచి సైడ్ స్టేజ్ మీద పక్కన కాదు రావాలి, వచ్చేసేయండి ఒకసారి. పర్వాలేదు మెల్లగా. వయస్సు నావి ఆగలేను సుమి, సొగసు పోయి భూముధారి ఆడుతకతేగుని, ఉమ్మల జమ్మన ఉప్పలలోయి ఓ ఉక్కిరి విక్కిరి చప్పుడు చేయి, ఎక్కిరి తొక్కిరి దక్కుడు హాయి చిక్కిరి 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 రవి, పడిపోయా మాయలలో ఎలో తల్లో, దిగిపోయా ఊయలలో దిలో. వావ్, ముందుకు రండి ఒకసారి రండి. మీరు సునీత గారితో కలిసి డాన్స్ చేస్తే చూడాలి. నేను ఎప్పుడైనా డాన్స్ చేయడం చూసావా? మీరు మధ్యలో ఉండాలి, కమాన్. నీ ఎంత బాగా చేయలేదు కృష్ణ. ఇలాగా వెరీ గుడ్. ఎరక్కపోయి యమయమ తళుక్కుమన్నా చిక్కుమన్నా చిమ చిమ, వేట కోసం వాడిగా చూసే మాయలేడివి నీవే, వయస్సు నామి. దీపక్ గారు మీరు ఒకసారి రండి. చిన్న మాట చెప్తాను సార్ మీరే. మధ్యలోకి చురుక్కు తిన్న నేత్రమా, చురుక్కు చూపే చైత్రమా, హింస పెట్టిన హంసగు నీవే, హాయి పెంచవి రామా, నిన్ను వెచ్చారి వలన హిందు వదన తిప్పింత పదన, వయస్సు నామే వయస్సు నామే తాకి నమ్మి ఆగలేను సుమి, సొగసు పోయి భూముధారి ఆడుతకతేగుని, మజమ్మల పిల్లోయి ఓ కిరి దిక్కిరి చప్పుడు చేయి, ఎక్కిరి తొక్కిరి దక్కుడు హాయి చిక్కిరి 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 రవి, పడిపోయా మాయలలో ఎలో తల్లో, దిగిపోయా ఊయలలో తులో. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ససలు గగలు ససలు గగలు దదలు నినిలు, దదలు నీళ్ళు ససలు నినిలు దదలు నినిలు, గమదని సగ 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 మగ సనిదని దని సగ సనిద మగ మగములు, చాలు చాలు చాలు, నవ్వాలి తర్వాత మీరు. చాలు చాలు చాలు. విరహాల ఆ పాట కాదు, ఈ పాట చాలు 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 చాలు, మళ్ళీ విరహాలు చాలు చాలు, ముత్తుగా ముత్తుగా వినవలిగా నా ముత్తు నిన్న పాలు పాలు, వన్ని పూలలో నిన్న పాలు నువ్వారగిస్తే నేను, చాలు 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 చాలు, విరహాలు చాలు 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 చాలు, విరహాలు చాలు చాలు. మీ
మీరన్న ఒక చాలు మాటకి ఓ పాట వచ్చేసింది చూడండి. ఇప్పుడు మీరు నవ్వారు కాబట్టి మీ నవ్వు కోసం మీకోసం నేను ఒక పాట డెడికేట్ చేస్తున్నాను. ఓకేనా? మీ అందరి తరఫు నుంచి నేను డెడికేట్ చేస్తున్నాను. నేను చాలా స్పెషల్ గా ఫీల్ అవుతా ఇప్పుడు. ఏ పాట? Here we go. పాడతాం యాక్టే కదా ఈ పాట. చప్పట్లో. అతిలోక సుందరి తోలి చూపుకైలా మత్తిపోయానే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే. All together, come on. 1, 2, 3. అతిలోక సుందరి తోలి చూపుకైలా మత్తిపోయానే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే. కత్తుల్లా కాటుక కళ్ళావి నిప్పుల్లా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయ్యి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్కు వెయిటింగ్ చేస్తా ఉంటాదే. వెల్కమ్ ఆల్ ద యంగ్స్టర్స్ ఆన్ ద స్టేజ్. కమ్ ఆన్ శివప్రసాద్ రండి, కమ్ ఆన్. 1, 2, 3, 4. ఇంకెవరన్నా హుషారుగా? అతిలోక సుందరి తోలి చూపుకైలా మత్తిపోయానే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే. శర్మ గారు ఎక్కడున్నారు? ఒకసారి రారా ప్లీజ్. మీరు కూడా శివప్రసాద్ మీరు కూడా. వెరీ గుడ్. 1, 2, 3, 4. Come on, Shema garu nunki. నీలో ఏదో ఇంద్రజాలం ఉందే, గాలం వేసి నన్ను లాగుతోందే, నిన్ను చూసి గుండెల్లోన కుంభమేళ జరిగిందే. అమ్మో నీలో అన్ని కొత్త కోరాలే, అన్ని నన్ను గిల్లికిచ్చి పారాలే, అల్లాడిపోలాగా పంచ ప్రాణాలే కన్నె మిస్సైలల్ల దూకావే. కత్తులా కాటుక కళ్ళ అవి లిప్పుల్లా స్ట్రాబెర్రీ పళ్ళ అవి అందమే నిన్ను చూసి ఫిదా అయ్యి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్కు వెయిటింగ్ చేస్తా ఉంటాదే. One, two, 3, 4. అతిలోక సుందరి కోరి చూపుకైలా మత్తిపోయానే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళ గంట మాది కొట్టుకున్నదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ గారు. అందంగా లేనా అసలేం బాలేనా అన్న ఆవిడ పాటకి మీరు అతిలోక సుందరి అని పొగుడుతూ కరెక్ట్గా ఆన్సర్ చెప్పారండి. మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని. ఆవిడ అందంగా లేరంటే మనకి అంధత్వం చాలా మందంగా ఉందని అర్థం. అది నిజమండి. మరి శ్రీకృష్ణ
సునీతల గానం ఎలా ఉందండి? మీరేమీ వర్రీ అవ్వకండి, పవన్ కళ్యాణ్ సాంగ్స్ నెక్స్ట్ రౌండ్లో వస్తున్నాయి, డోంట్ వర్రీ. నాకైతే ఎలా ఉందో చెప్పమంటారా ఈ గానం? చెప్పండి. సంగీత సముద్రంలో తేలినట్లుగా, అమృత బిందువులు మాపై కురిసినట్లుగా, వినీల ఆకాశంలో విహరిస్తున్నట్లుగా, హృదయ స్పందనలు వెల్లి విరిసేలా ఆలపించిన గానామృతం నిజంగా అభినందనీయం. గట్టిగా ఒక్కసారి అద్భుతం. వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మీరు ఈ మధ్యన వాట్సాప్ మెసేజెస్ అవి చూసారండి? దేని గురించి అండి? బహ్రెయిన్లో రెయిన్ అట. బహ్రెయిన్లో రెయిన్ ఎప్పుడు ఉంటుందండి? నేను చెప్తున్నది పేరులో కాదండి, ఊరిలో రెయిన్ అని. ఆహా, ఊర్లోనా? ఓకే. అవును, ఏవో వర్షాలు చిరుజల్లులు అన్నారు. ఆ చిరుజల్లుల మాటేమో నాకైతే తెలియదు కానండి, ఎప్పుడు పడతాయో ఎప్పుడు మానుతాయో. హాస్యపు జల్లులు కురిపించడానికి మాత్రం మన జబర్దస్త్ టీం మరొక్కసారి రెడీగా ఉన్నారండి. మీ అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించేద్దాం. ప్లీజ్ వెల్కమ్ జబర్దస్త్ కిట్. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సిడి కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సిడి కొట్టిన మామ. ఏమిట్రో ఈ ప్రసాదు కొత్త అవతారం ఎత్తావు? సినిమా చూపిస్తానంటావు, ఏం చేసేస్తున్నావు ఏంటి కొత్తగాను? కొత్తగా ఏంటి ఏం లేదక్క, మన పెళ్లి చూపులకి వెళ్ళాను, నచ్చలేదు, వదిలేసానక్క. అయితే పెళ్ళి అవ్వలేదా? నేనే వదిలేసానక్క. ఆహా, మరి మరి ఇదేం స్టైలు, ఏంటి అవతారం? అంటే ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారంటే అక్క, ఇంత గ్లామర్ ఉంది, ఇంత ఇమేజ్ ఉంది, సినిమాలకి ట్రై చేయొచ్చు కదా అంటున్నారు అక్క. సినిమాలే హీరో అయిపోదావనా? అవునక్క. అయ్య బాబోయ్, నిజమేనారా? నిజంగానే డెసిషన్ తీసుకున్నావా? ఖచ్చితంగా. అయితే ఓ పని చేయనేంటి, నాకు తెలిసిన డైరెక్టర్ ఉన్నాడు, తీసుకెళ్తానే నిన్ను. ఒక్క నిమిషం అక్క, మన మూవీ ఆడిషన్ తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడైతే మూవీ ఆడిషన్ వస్తుందంట. ఇక్కడ ఇక్కడే అక్క. మూవీ ఆడిషన్? ఇక్కడే. ఎవరేంట్రా? ఇందాక చేశారు కదా మన జబర్దస్త్ టీము, అవునవును, వాళ్ళే ఇక్కడ చేస్తున్నారంట. మరి అయితే చూసేద్దామా? ఒకసారి చూద్దాం మరి. స్కిట్ యా, కమింగ్ జబర్దస్త్ టీమ్. వెల్కమ్ బ్యాక్. నాకు అర్థమైంది, మీ అందరికీ బాగా ఆకలేస్తుంది. మీ ఊర్లో 10 గంటలయ్యి మీకు ఎంత ఆకలేస్తే 12:30 మా ఊర్లో. మాకెంత మారుతుందో చెప్పండి. ఓకే, సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే సుఖపడమంటారండి. ఎవరు చెప్పారండి? నేను కూడా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. అరే, రాత్రి 2 అయినా 3 అయినా మా ఆవిడ భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి నేనే వంట చేయాలి. ఎందుకు నవ్వుతున్నారు? మీ ఇంట్లో మీ మగాళ్ళు చేయట్లేదా? చేసేది అదే. అందులోనే ఫారెన్లో చాలా ఎక్కువ అంట. ఇంకా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక డౌట్ ఉంటుందండి. ఆడవాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ వేసుకుంటారు, పైన ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి కింద కాలు మట్టి వరకు. మగవాడు ఎప్పుడు మ్యాచింగ్ వేయడు. ఎందుకో తెలుసా అండి? కట్టుకున్నదే మ్యాచింగ్ లేనప్పుడు ఏ మ్యాచింగ్ వేసుకుని మనకి ఏ లాభం అండి? సో ఇది ఇంకా మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పాలి, ఎందుకంటే బహ్రెయిన్ వచ్చాను కాబట్టి తప్పదు. ఆడవాళ్ళు మగవాళ్ళు గొప్పతనం గురించి చెప్పుకోరు అనుకుంటారు, చెప్పుకుంటారు. ఒక 3-3 ఆడవాళ్ళు ఒక దగ్గర కలిస్తే ఖచ్చితంగా చెప్పుకుంటారు, అబ్బా మొగుడంటే నా మొగుడేనే. బహ్రెయిన్లో పనిచేస్తున్నా కూడా రాత్రి నిద్రలో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అన్న మాన్షో టికెట్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు అంది. వెంటనే 2 ఆవిడ ఊరుకోవే, నేను కృష్ణ కృష్ణ అంటే మా ఆయన ద్వారకాకి ఫ్లైట్ టికెట్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు, నా మొగుడు విన్నట్టు ఏ మొగుడు నా మాట వినడు అన్నది. వెంటనే 3 ఆవిడ ఊరుకోండివే, నా మొగుడు ఎంత మంచివాడు తెలుసా, నా మాటే వింటాడు. శోభనం గదిలో నడుచుకుంటూ వెళ్తుంటే నడు మీద చెయ్యేసి గిల్లాడు, చీ పొండి అన్న. 10 సంవత్సరాలు ఎదస వచ్చినాడు, ఇప్పుడు వచ్చి ఇంటికి రాలే. సో ఇంత గొప్పలు చెప్పుకుంటారు. ఓకే, మిమిక్రీలు చేయడం కన్నా ఒక డైలాగ్ అని మిగతా వాళ్ళు చెప్తే ఎంత బాగుంటుంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు, అత్తారింటికి దారేది. ఇది కేవలం నవ్వించడానికి మాత్రమేనండి, ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. పవర్ స్టార్ డైలాగ్ తీసుకుంటే, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అదొక్కడే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.
పొర్రపాటుని ఇదే డైలాగ్ తీసుకెళ్ళి రోషయ్య గారి చేతిలో పెడితే ఎలా ఉంటుంది? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోనే. నాకు దురదొస్తే చేత్తో గోక్కుంటా, దానికి దురదొస్తే కాలుతో గోక్కుంటుంది. అదొక్కటే తేడా, మిగతా ఉన్న సేమ్ టు సేమో. ఇక లాస్ట్ పంచ్ నాదైతే నా పంచి లూచుకుంటబ్బా, మళ్ళీ వస్తా. మరి ఇదే డైలాగు గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆయన స్టైల్ ఎలా ఉంటుంది? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోనే. దానికి నాకు ఒక్కటే తేడా, దానికి గడ్డం బారుంటుంది, నాకు బెత్తుడే ఉంటుంది తమ్ముళ్ళు. మరి ఇదే డైలాగ్ కానీ పొరపాటున మన కేసీఆర్ గారికి ఇస్తే ఎలా ఉంటుంది? ఏంద్రని తల్లి సిద్ధప్ప, తమాషాలకి ఇట్లా చేస్తున్నావా? సింహం ఎట్లుంటుంది, నేను ఎట్లుంటా? అరే అడగడానికి కూడా న్యాయం ఉండాలిరా భయ్. దానికి కాలు తీసుకెళ్ళి కాటాలు వేసినట్టే గంత బరువు కూడా చేయను. ఆంధ్ర వాళ్ళు డైలాగ్ చెప్తే నేను చెప్పలేనా? నేను కూడా చెప్తా, ఇనుకోండి. నేను సింహంలో అంటాను రా భయ్. నాకు నిద్ర వస్తే ఫామ్ హౌస్లో పడుకుంటే, దానికి నిద్ర వస్తే అడవిలో పడుకుంటుంది. అదొకటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఈ పంచలేంద్ర భయ్ పంచులు. నేను పంచి కడితే బాగుంటుంది, ఊడిందంటే పోయేది నీ ప్రాణమే, చూసుకో. సో మిమిక్రీ కేవలం కించపరచడానికి కదండి, జస్ట్ ఫర్ నవ్వించడానికి. మిమ్మల్ని నవ్వించడం కోసం మరొక చిన్న ఐటెం. సినిమా హీరోలందరినీ చూద్దామని చెప్పేసి హైదరాబాద్ వచ్చిన కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇళ్ళలో కుక్కలు కూడా చాలా నడుస్తున్నాయి. కృష్ణ గారి ఇంటికి వెళ్తే కృష్ణ గారి కుక్క భావ్ 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 వెంటనే భయపడి నాగార్జున గారి ఇంటికి వచ్చా. నాగార్జున గారి ఇంట్లో కుక్క చాలా రొమాంటిక్గా బౌ 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 బౌ. కానీ బాలకృష్ణ గారి ఇంటికి వెళ్తే భయం వేసిందండి. బాలకృష్ణ గారి కుక్క స్లోగా స్టార్ట్ చేసింది, బౌ 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 బౌ. పక్కనే రాజశేఖర్ గారి ఇంటికి వెళ్తే రాజశేఖర్ గారి కుక్క చాలా రొమాంటిక్గా బావ్. ఈయన కుక్క ఇంత రొమాంటిక్గా అరుస్తుంటే శోభన్ బాబు గారి కుక్క ఇంతకన్నా రొమాంటిక్గా విచిత్రం ఏంటంటే రెండు కుక్కలు ఏడుస్తున్నాయి. మహేష్ బాబు గారి ఇంట్లో కుక్క ఏడిస్తే ఎలా ఉంటుంది? ఈయన కుక్క ఇలా ఏడుస్తుంటే సాయి కుమార్ గారి కుక్క ఏదో ఫ్యాక్టరీ తగలబడిపోతున్నట్టు బౌ బౌ బౌ. ఏమండి, చివరిగా ప్రకాష్ రాజ్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఉన్నది కుక్క నక్క మీరే చెప్పాలి. బెహ్రాయిన్లో అరిస్తే కువైట్లో వినిపిస్తుంది. మరి ప్రకాష్ రాజ్ గారి ఇంట్లో కుక్క ఎలా అరుస్తుంది? బావ్ 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 బావ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఎవరిని కించపరచడానికి కాదు. ఓకే, మీకోసం మహేష్ బాబు గారు డైలాగ్ అడిగారండి. శ్రీమంతుడు ఆ మూవీ నుంచి. నా పేరు హర్ష, నా దగ్గర లేదంటే లేదు, కానీ ఇంకేదో కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఊరుందంతా తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వీణ్ణి వాణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. థ్యాంక్ యూ. మీకోసం ఇప్పుడు ఒక అద్భుతమైన స్కిట్టు. ఈ స్కిట్ ఉద్దేశం ఏంటంటేనండి, చాలా మంది ఆడపిల్లలు పుడితే చాలా అవమానంగా ఫీల్ అవుతారు. అటువంటి ఎదవకి ఎలా బుద్ధి వచ్చిందో చూద్దాం. హలో, ఏమండి భాస్కర్ గారు, ఏంటి నేను రాగానే వెళ్ళిపోతున్నారు? ఏమండి, మా ఆవిడకి 9వ నెలండి, హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఆ డాక్టర్ గారు ఏమో లోపలికి తీసుకెళ్ళి సినిమాలో వేసినట్టు ఎర్ర లైట్ వేసాడండి. ఆ డాక్టర్ గారు బయటికి రారు, ఆ ఎర్ర లైట్ ఏమో ఆరదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో ఏంటో, ఈ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో ఏంటో తెలీదు. అరే బావా, ఏంటి ఎలా తిరుగుతున్నావు కాలికాయలు పిల్లిలాగా? ఒరే, కాలికాయలు పిల్ల తిరగకపోతే ఏం చేయమంటావురా? ఏమైంది? మీ అక్కకేమో పుట్టినప్పుడు ఎక్కడ చచ్చావు నువ్వు? బావా,
ఊరుకోరా, ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు గుర్తు చేస్తావేంటి? ఆ? యాదవ నాటకాలు ఆడుకో. మా అక్కడిచ్చి 15 సంవత్సరాల తర్వాత తండ్రి అయ్యో, సిగ్గులేదురా నీకు? ఏదో పెద్ద ఘనకార్యం చేసి వరల్డ్ కప్ కొట్టినట్టు ఫీల్ అయిపోతున్నావు. ఫు. ఒరే ఏట్రా అంతంత మాట్లాడుతా అందరిలోని. ఆ, అవును రే, నాకు తెలియక అడుగుతున్నానా? మీ నాన్న ఏట్రా పెళ్లిలో కట్నం ఇలాగిచ్చి ఫోటో తీయించుకొని వెనక్కి కట్టుపోయాడు? మా నాన్న ఫైట్ మాస్టర్, ఏదైనా ఇచ్చారంటే వెనక్కి తిరిగి తీసేసుకుంటాడు. ఏటి ఉత్తుత్తినే ఇచ్చినట్టు ఉత్తుత్తినే అట్టుపోయాడా? ఆ. మరి ఇన్స్టాల్మెంట్ మీద స్కూటర్ పెడతానన్నారా? ఎందుకు పెట్టలేదండి? ఫస్ట్ నెల స్టీరింగ్ వచ్చిందా? 2 నెలల టైర్ ఇచ్చామా? 3 నెలల డిక్కీ వచ్చిందా? 4 నెలల స్టెఫ్నీ వచ్చిందా? అలా ఒక్కటి వస్తుంది. ఏమండి ఇది ఏమన్నా బాగుందండి? ఇన్స్టాల్మెంట్ అంటే అప్పుడో పాతికి ఇస్తారనుకుంటారు కానీ హ్యాండ్ల బార్ ఒకసారి, టైర్ ఒకసారి, సీట్ ఒకసారి, ఎవరు ఇప్పుడు వచ్చి తాళం కూడా ఇవ్వలేదు తెలిసినా? ఇచ్చేస్తారు 2015లో ఇన్స్టాల్మెంట్ అంతా అయిపోయినాక. సరే కాను రే బామ్మర్ది, బావా నాకు ఆఫీసులో అర్జెంట్ పని ఉందిరా. ఇల్లు మీ అక్కకి డెలివరీ అవగానే మొక్కరోడు పుట్టాడు బావా అని ఫోన్ చేయాలి. మగపిల్లాడా? బావా ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టొచ్చు కదా. ఒరేయ్ ఏం మాట్లాడు, చెప్పించుకోడు అతను. మా తాతగారికి మా నాన్న పుట్టాడు, మా నాన్నకి నేను పుట్టాను, నాకు మొక్కరోడే పుడతాడు. అర్థమైందా? ఎదవలకి ఎదవలే పుడతారని. ఏంట్రా అంటున్నా? ఏం లేదులే. ఒరే ఏమని చెప్తావు నేను ఫోన్ చేయగానే? బావా మగపిల్లాడు పుట్టాడని చెప్తా. మైకిచ్చి కొట్టేస్తాను. హాస్పిటల్లో మొక్కరోడు పుట్టాడంటే దిష్టి తగలదాడికే. అవును, చాలా మంది లేడీస్ ఉన్నారు. ఒరే ఏదో కోడు పెట్టుకోవాలరా. చెప్పు బావా, ఏం పెట్టాలి? ఒరే బామ్మర్ది, గడియారం వచ్చిందా అంటాను. నువ్వు బావా గడియారం వచ్చిందని చెప్పాలి. ఓకే, గడియారం వచ్చిందంటే మొక్కరోడు పుట్టేసినట్టే. సరే చెప్తా కదా. చెప్తా, ఇల్లు. ఒరే ఆఫీసులో అర్జెంట్ పను రా. ఇల్లు నేను చూసుకుంటా. ఓకే. ఒరే బావా గడియారం వచ్చిందా? ఒరే చెత్తనా కొడక, ఇల్లు 5 నిమిషాలు కాలేదు, అప్పుడే ఫోన్ పెట్టి ఫోన్. ఒరే నా టెన్షన్ నీకేం తెలుసురా? ఈ టెన్షన్ అయితే పెళ్ళి అని కొత్తలో పడి ఉంటే సంవత్సరాన్ని పుట్టాడు పిల్లడు. సరే రా. పేషెంట్ తాలూకు ఎవరు ఇక్కడ? నేనేనండి, చెప్పండి. వాళ్ళకి ఆడపిల్ల పుట్టిందండి ఆవిడకి. ఆడపిల్ల పుట్టిందా? ఈ ఎదవ చూస్తే మగపిల్లడు పుట్టాడని చాలా హోప్ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే బావా బావా గడియారం వచ్చిందా? గడియారం అంటే బావా గడియారం వచ్చింది బావా, కానీ గడియారం వచ్చింది బావా, కానీ దానికి ముళ్ళు లేదు బావా. చిచ్చి. థ్యాంక్ యూ అండి. మరొక స్కిట్ మూవీ ఆడిషన్స్ ఇందాక అనౌన్స్ చేశారు కదా, చాలా మంది హీరోలు అవుదామని వస్తారు, వాళ్ళు హీరోలు అయ్యారు లేదో చూద్దాం. సార్ 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 నమస్తే సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి రావడం ఏంటండి? ఈ ఊరి పేరేంటి? సార్ మాది విజయవాడ అండి. మీది? హైదరాబాద్ అండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హీరోలు అయిపోదామని వచ్చాను. నేను మహేష్ బాబు అండి. నేను పవన్ కళ్యాణ్ అండి. ఒరే నువ్వు ఆగు, మహేష్ బాబా? అవునండి. నల్ల మహేష్ బాబు అని పెట్టుకోరా, బాగుంటుంది. మహేష్ బాబు కలర్ ఏంటి, నీ కలర్ ఏంట్రా? ఏంటంటే అలా అంటారంటే ఒరే నీకు ముందే చెప్పాను నువ్వు సూట్ అవ్వండి. నేను పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాను కదండి. పవన్ కళ్యాణ్ కాదు కానీ పవన్ కళ్యాణ్కి తాతగా సూట్ అవుతావు. ఒకళ్ళు ఎప్పుడైనా అద్దాలు చూసుకొని పోండి ఎక్కడి నుంచి. సార్ మీకు పుణ్యం సార్ సార్ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు సార్. ఏమండి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నా. సార్ వీడి కొడుకు నువ్వు తండ్రి, కొడుకు కడుపున పస్తే తండ్రి రియాక్షన్ ఏంటి? ఓకే ఓకే యు గో దేర్. ఏం చేయాలి? యాక్టింగ్ చేయరా? అదే అదే కథ చెప్పండి. ఎలాగా? నాన్న కడుపు నొప్పి వచ్చిందని అడగాలి, న్యాచురల్గా చేయాలి. న్యాచురల్గా కావాలి మీకు. మీరు యాక్షన్ చెప్పాలి. ఇంకోసారి గట్టిగా అరకరా, 100 గాడిదలు ఒకసారి గాండ్రిచ్చినట్టుంది ఆ గొంతు. ఏమంటే మీరు యాక్షన్ చెప్పాలి. సరే చెప్తా. ఈ సౌండ్ సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే అండి. రెడీ? న్యాచురల్గా ఉండాలి. రెడీ యాక్షన్. ఎరా ఏంటి నాన్న నాకు కడుపు నొప్పినా? మరి కడుపు నొప్పి అంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదరా. ఎక్కడ వస్తుంది కడుపు నొప్పి? ఇక్కడ 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 ఇక్కడ. మరి అలాంటి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కదరా. సరే వెళ్తాం పదండి. సరే పద. ఏంటండి ఏమండి యాక్షన్ చేయమని చెప్పి కొడతారేటండి? అన్న ఎవరు కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్తున్నావా? మాట్లాడుకోవడం ఏంటి? ఎదవా ఎమోషన్ లేదా? కొడుకు కడుపు నొప్పి వస్తే ఏమండి మీరు మీకు ఎమోషన్ కావాలి కదా. ఏమండి మేము ఎమోషన్ చేస్తే మేము మోషన్సే. ఎదో నాటకాడు చెయ్యి. యా రెడీ యాక్షన్ 2 3 యాక్షన్. బాబు బాబు అన్నా బాబు కడుపు నొప్పి నాన్న. ఎక్కడరా? ఎక్కడ? ఇక్కడ. బాబాయ్ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మరి అక్కడ ఇక్కడ ఎక్కడ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కదరా. పదరా నేతం పదరా.
సార్ కొట్టకుండా చెప్పండి సార్. సార్ ఎందుకు సార్? మీరే కదండి ఎమోషన్ ఇలా రారా. అరే ప్రపంచంలో ఎవరికైనా ఇక్కడ కడుపు నొప్పి వస్తుందిరా? ఆ? సార్ ఎమో- ఎమోషన్లో ఉండేటప్పుడు ఏంట్రా ఎమోషన్? సాయి కుమార్ సినిమా చూసి వచ్చినట్టు మరీ అంత ఎమోషన్ అక్కర్లేదు. లిటిల్ బిట్ ఎంటర్టైన్మెంట్ కావాలి. మరి అంత ఎమోషన్ తగ్గించండి. మీరు కామెడీ కోరుకుంటున్నారు మాలో నుంచి. పిచ్చెక్కిస్తామండి. మామూలుగా ఉండదు అసలు. మామూలు కొట్టిన కిందకి వెళ్ళి వచ్చి కొడతా కర్ర తీసుకొచ్చి. ఏమంటే కొంచెం కర్రలు అయి దూరంగా పెట్టండి. రెడీ? రెడీ 1 2 ఎంటర్టైన్మెంట్ యాక్షన్. నాన్న కడుపు నొప్పి నాన్న. ఇక్కడ 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 సార్ కుర్చీలు అయితే ఏకండి సార్, భయం వేస్తుంది. ఇరిగిపోతే రెమ్మేషన్లో కట్ చేస్తారని నాకు తెలుసు. సార్ అది కాదండి, మీకు పుణ్యం ఉంటుంది. మీరు అసలు మీకు ఏం కాదు, మీకు ఏంటంటే ప్రపంచంలో కడుపు నొప్పి వస్తే ఎవడైనా నవ్వుతాడరా? సార్ మీరు ఏం కోరుకుంటున్నారు? భయం ఏమన్నా ఒరే ఉందా? అది కాదురా, చెప్పండి. కొడుకు కడుపు నొప్పి వచ్చింది